వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యములో ఉదయకాలం చెప్పబడిన అంశ భాగాన్ని మనం మరొకసారి రాత్రికాల సమయంలో కూడా ధ్యానించుకుందాం. ఉదయకాలం ఏం చెప్పుకున్నామమ్మా? ఉదయకాలము వ్యభిచారులను మార్చిన ఒకే ఒక పుణ్య పురుషుడు అన్నటువంటి అంశాన్ని మనం ఉదయకాలం బోధించుకున్నాం. అయితే ప్రియులరా, మరి వ్యభిచారులు ఎలా మనుషులు మారిపోతున్నారో కొన్ని విషయాలను మనం చదువుకున్నాం. ఓకే, వ్యభిచారులుగా ఎలా మారిపోతున్నారో మనము తెలుసుకున్నాం. మరి ఎవరైతే ప్రియులరా, ఎవరైతే మరి వ్యభిచార కారణమును బట్టి విడనాడుతున్నాడో లేక విడనాడుతుందో వాళ్ళు వ్యభిచారులుగా వాళ్ళను మరి విడిచిపెడుతున్నారు, వ్యభిచారులుగా చేస్తూ ఉన్నారని ఉదయకాలము చెప్పబడింది. అలాగనే ప్రియులరా, మరి ఒకనాడు ఒక పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వము నమ్ముకున్న ఏశావు వలె భ్రష్టులుగా మీరు వ్యభిచారులుగా మారవద్దండి అని చెప్పాడు. అంటే భోజనం కొరకు ఏశావు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. అలాగనే మీ క్యారెక్టర్ని, మీ జీవితాన్ని, మీకు ఏదో లాభకరమైన దాని కొరకు మీరు మీ వ్యక్తిత్వాన్ని, మీ నీతిని అమ్ముకోవద్దండి అని, వ్యభిచారులు కావద్దండి అని మనకు చెప్తాడు. అలాగనే ప్రియులరా, యోహాను మత్తయి సువార్త 5:28 చెప్పాడు కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడవుతాడు. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఇలా మనము దేవుని వాక్యాన్ని ఆలోచించుకుంటూ పోతే ప్రియులరా, వ్యభిచారులుగా అవుతున్న వారు ఎంతమంది, వ్యభిచారులుగా చేస్తున్న వారి సమాజంలో ఎంతమంది అని మనము చరిత్రను లేక బైబిల్లో ఉన్నటువంటి వారిని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ప్రపంచాన్ని ఆలోచన చేస్తే చాలా 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 ఎక్కువైపోతున్నారు. అందుకే ప్రభుల వారు వ్యభిచారులైన చెడ్డ తరము వారన్నాడు. ఆయన బ్రతుకున్నప్పుడే ఆనాటి తరాన్ని వ్యభిచారులైన చెడ్డ తరము వారు అన్నాడు. కనుక ప్రియులరా, ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇంతకు యేసుప్రభు ఎవరిని మార్చాడు? అంతే కదమ్మా, యేసుప్రభు ఏ వ్యభిచారులను మార్చాడు? ఎవరిని మార్చాడు? చూద్దాం. మనం ఒట్టిగా చెప్పుకుంటే కుదరదు. మనం అక్కడ పేతురు రాసిన రెండో పత్రిక 2:14 మనం చూడగలిగితే ఎలాంటి లోకములో ఉంటున్నామో మనం అక్కడ చెప్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2:14 చదవాలి. వ్యభిచారిని చూసి ఆశించే లోకం. ఇటు పురుషుడైనా స్త్రీ అయిన వ్యభిచారాలు అంటే స్త్రీలు ఒక్కరే కాదు. అర్థమవుతుందా? వ్యభిచారిని చూసి ఆశించినటువంటి లోకము రోజు రోజుకి పెట్టిపోతుందండి. లోకము నాశనం వ్యవస్థలో వెళ్ళిపోతుందండి. అలాగనే అక్కడ చెప్తున్నాడు, వ్యభిచారిని చూసి పాపము మానలేని కన్నులదానా అంటాడు. కనుక ఈరోజు వ్యభిచారులైనటువంటి వారిని చూసి లోకం ఇంకా పాడు చేసేదే లోకం, కానీ బాగు చేసేవారు ఎవరు లేరండి ప్రపంచంలో. బాగు చేసేవారు లేరు. అది పెద్ద మనుషులైనా లేకపోతే సోకాల్డులైనా, ఈ ప్రపంచంలో ఏ స్థానములో ఉన్న ప్రియమైన వాళ్ళు లోకములో అందరూ పాపము చేస్తూ పాపములోనే నశించిపోతున్నారు. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు, ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక పుణ్య పురుషుడు, ఈ లోకానికి అవతరించిన మహుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం. ఏం చెప్తున్నాడో
చూద్దాం. యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. చదవగలిగిన వారు చదవాల్సిందిగా మనవి చేస్తున్నాం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి రాళ్లతో కొట్టి చంపవలనని మోషే ధర్మశాస్త్రమందు రాయబడినది కదా. కనుక మళ్ళీ నీవేం చెప్తావో నీ దగ్గరికి తీసుకొచ్చాము ఈ పంచాయతీ. అంతేనా? నీవేమి చెప్తావో నీ దగ్గరికి తీసుకొచ్చాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా కరెక్ట్ చేయని చుంటలు ఈ శాస్త్ర పరిశీలన. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా ఎలా చేయాలనో కూడా తెలియని ఆఫ్ నాలెడ్జ్ అనొచ్చు, బుద్ధిహీనులు అనొచ్చు, తెలియలేని వారు అనొచ్చు. ఎందుకంటున్నానంటే ప్రియులారా, లేవికాండం 20:10 వచనాన్ని చదవండి. ఎవరెవరిని తీసుకురావాలో ఒకవేళ నేరారోపణ చేయటానికి, నేరం రుజువు చేయటానికి. లేవికాండము 20వ అధ్యాయము 10వ వచనం తీయండి. పరును భార్యతో వ్యభిచరించువాడు వీరిద్దరిని కూడా ఇక్కడ మనం చదువుకోండి. కానీ ఇక్కడ ఏముందంటే, ఇద్దరిని ఎవరైనా వ్యభిచారం చేస్తూ ఉండగా, పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, ఒకవేళ పట్టబడితే వారిని ఏం చేయాలి? ఊరు గౌని దగ్గరికి, పెద్దల దగ్గరికి తీసుకురావాలి. ఎవరెవరిని? ఒకరిని, ఇద్దరినే? ఇక్కడ ఎంతమందిని తెచ్చారు వీళ్ళు? ఒక్క స్త్రీని తెచ్చారు. స్త్రీ బలహీనమైనదని. పురుషుడు ఆధిపత్యము ఆనాటి నుంచి నేటి వరకు కూడా చాలా డామినేట్ చేస్తుంటది సమాజం మీద. అందుకే ఆనాడున్న శాస్త్ర పరిచయులు పురుషుని తీసుకురాలేదు. కానీ యేసుప్రభు అడిగితే మరి ఏం చెప్తారో తెలియదు. కానీ మొత్తం మీద ప్రభుల వారు అడగలేదు. పురుషుడు ఏదని ఆయన అడగలేదు. ఆయన ఏమడుగుతున్నాడంటే ప్రియులారా, ఒకే ఒక్క స్త్రీని తీసుకొని వచ్చి, లోకము పురుషుడు ఎన్ని తప్పులు చేసిన పురుషుడు మొగోడు అంటారు లోకం. అయితే ప్రియులారా, స్త్రీ ఏ తప్పు చేసినా ముళ్ళ కిరటంలా ఉంటుంది, సమాజం బయట పెడుతుంది అనేది ఈ రోజు కాలం కాదు. 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు దగ్గర ఇది జరిగిందండి. ఆ రోజు ఉన్నటువంటి శాస్త్ర పరిచయులు తీసుకొని వచ్చి, ఇదిగో బోధకుడా, మరొకసారి చదవండి అన్న మాటని. 4వ అధ్యాయము యోహాను సువార్త. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా. ఆయనను నీవేమి చెబుతావు అని నీ దగ్గరికి తీసుకొని వచ్చాం. నీవేమి చెబుతావు అని నీ దగ్గరికి తీసుకొని వచ్చాము అన్నప్పుడు ప్రియులరా, ఆయన ఏం చెప్తాడు చెప్పండి? ఇంకా ప్రభుల వారు ఇంకెక్కువ మాట్లాడితే వారి దగ్గర సమాధానాలు లేవు. మీరు ధర్మశాస్త్రం అనేటువంటి ఒక హేతుబద్ధాన్ని చూపిస్తున్నారు కదా. ధర్మశాస్త్రం అనే హేతుబద్ధం చూపిస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇద్దరు రావాలి అని ఒక్కరెందుకు వచ్చారని ప్రశ్నిస్తే ఏం చెప్తారు చెప్పండి? అంతే కదా, ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని శిక్షించాలి, ఇద్దరిని కూడా రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ మీరు అలా చేయకుండా ఒక్కరిని తీసుకొచ్చి ప్రభును శోధించడానికి ఈయన అటు చెప్పకూడదు ఇటు చెప్పకూడదు పంచాయతీ. అర్థమవుతుందా? మనిషి కుయుక్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇద్దరిని తీసుకురాలేదు, ఒక్కరిని తీసుకొచ్చారు. కానీ యేసుప్రభు ఏం చెప్పాలి? ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాలమ్మా? మరి న్యాయం చెప్పాలి. యేసుప్రభుల వారు న్యాయం చెప్పాలి.
అప్పుడు ఏమంటున్నాడో చూడండి, వచ్చినని చెప్పి చదవండి బ్రదర్. యోహాను సువార్త 8వ అధ్యాయం తీశారు కదా, 8వ అధ్యాయము వచనము 8వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుకుంటున్నాం కదా. ఆయనను అడుగుతున్నారు, ఆయన మీద ఏం చేయడానికి అడుగుతున్నారంటే ఇల్లు ఆయన మీద నేరము మోపవలనని. ఏం చెప్తాడో ఇరుకు ప్రశ్న, ఏం చెప్తాడో ఇరుకు ప్రశ్న. చెప్పనన్న చెప్పని, చెప్పకపోతే ఏదైనా తప్పు చెప్తే యేసు ప్రభుని ఎలాగైతే బంధించాలనుకునే కుట్రలో భాగం ప్రియమైన వాళ్ళది ఇది కూడా ఒకటి. యేసు ప్రభుల వారిని కుట్రలో తప్పుగా చిత్రీకరించి ఆయన మాటల్ని అపార్థం చేయించి ప్రజల్లో తప్పుగా ఎంత వీలైతే అంత త్వరగా యేసు ప్రభుల వారిని శిక్షకు అప్పగించాలని కుట్రలో భాగమే ప్రియమైన వాళ్ళది ఇది కూడా ఆయనను శోధించడానికి. అలా ఆయన వీళ్ళ శోధనకు పడిపోతాడా? చూడండి ఆయన ఏం సమాధానం ఇస్తున్నాడు. వచ్చినని చెప్పి చదవమ్మా, వచ్చినని చెప్పాలి. 6వ వచనం. ఓకే. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఎలాగో అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. మన బోధకులు ఈ మధ్యలో జ్ఞానం ఎక్కువైపోయి ఆమె పాపాలు రాస్తుండని ప్రకటించే వాళ్ళు కూడా లేకపోలేదు బోధకుల్లో. ఇక్కడ ఆమె పాపాలనుందా? ఆయన నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. తర్వాత ఒకరి తర్వాత ఒకరు రాళ్లతో కొట్టి, మొదట పాపము లేనివాడు రాయేయమన్నాడు, తర్వాత మీరు ఒకరి తర్వాత ఒకరు రాళ్లతో కొట్టి ఆమెను చంపేయమన్నాడు. ప్రియులారా, అంటే ఇక్కడ మరి పాపం చేసిన వారిని, వ్యభిచారులను యేసు ప్రభుల వారి బోధలో ఏమర్థమవుతుందంటే ప్రియులారా, చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతివంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడునూ లేడు. అందరూ ఏకముగా పాపము చేస్తూ దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేక నాశనం అయిపోతున్నవారు అందరూ అదే స్థితిలోనే ఉన్నారు. ఆమె దొరికింది, ఆమె తప్పులు బయట పెడుతున్నారు. దొరకక ఎంతో మంది సమాజంలో నక్కి ఉన్నారు. పాపం చేసిన వారిని బయటికి వెళ్ళటానికి ఈజీ. మన ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తే మనం బజార్లోకి ఇరుస్తామా? కనీసం కామన్ నాలెడ్జ్ లేని వారు ఈ శాస్త్ర పరిశీలన యూదు కనుక ఇలా ఏదేమైనప్పుడు కూడా బయటికి మళ్ళీ ఆ సమస్యని బయటికి జటిలం చేసినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేసి తర్వాత ఒకరు వేసి ఆయమను కొట్టండి అని చెప్తాడు. 8వ వచనం. మరలా మాట చెప్పి వంగి నేల మీద రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను, ఆ స్త్రీ మధ్య నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? అమ్మా నిన్ను శిక్షించడానికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నారు? ఏం మాట్లాడాడు? పదాన్ని చూడండి. ఇక్కడ ఆయన మాట్లాడిన పదం వ్యభిచారణ ఏమంటారండి? లోకంలో మనం రకరకాలుగా దూషిస్తారు, హేళనగా మాట్లాడతారు, కాంట్రవర్సీ చేస్తారు, డబల్ మీనింగ్ మాట్లాడతారు. లోకంలో అందరు ఎంతటి వాడైనా లోకంలో. అయితే యేసుప్రభుల వారు ఏమంటున్నాడు? అమ్మాని ఒక తల్లిగా సంబోధిస్తూ, ప్రియమైన వారలారా నిన్నెవరు కూడా శిక్ష విధించలేదా అన్నప్పుడు ఆమె ఏమంటుంది? మరి ఎవరు కూడా
శిక్ష విధించలేదు ప్రభువా అని చెప్తుంది 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడనున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అంటే ఇక్కడ మనిషికి ఎంతవరకు అవకాశాన్ని కల్పించాలి మనం? పాపములో ఉన్న వారిని, వ్యభిచారులను కూడా మార్చగలిగిన బోధ అంటే ఇలానే ఉంటుంది. ఈ విషయాలన్నీ యేసుప్రభుతో సువార్తలో మళ్ళీ పేతురు గారు పయనిస్తూ ఒకానొక సందర్భంలో అడుగుతాడు, ప్రభువా నా సహోదరుడు, నా సహోదరి నా పట్ల తప్పిదములు చేసినప్పుడు నేను ఎన్ని మార్లు క్షమించవలను అన్నప్పుడు ఏమన్నాడు? ఎన్ని మార్లమ్మా? 7 మార్లే కదా అంటాడు. 7 మార్లు కాదు బాబు, నీకు అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు 70 ఏండ్ల మార్లు, నువ్వు 70 ఏండ్ల మార్లు అంటే మన జీవిత కాలము సరిపడే విధంగా నీ చుట్టూన్న సమాజాన్ని, పురుషుడైనా స్త్రీ అయినా, నీ సహోదరుడైనా సహోదరి అయినా, ఈ భూమి మీద ఎవరైనా మనము శిక్షించే అధికారం మనకు లేదు. శిక్షించే అధికారము మనకు లేదు. యేసుక్రీస్తు శిక్షించలేదు. మీలో పాపము లేనివాడు రాయిపుట్టుతో కొట్టి చంపేయండి అన్నాడు కదా. అయితే ఆయన పాపము లేనివాడు ఆమెను కొట్టి చంపేస్తే అప్పుడే చచ్చిపోతే ఆమె ఎక్కడికి వెళ్తుందమ్మా? నరకానికి వెళ్తుంది. అది యేసుప్రభుల ఆలోచన. అప్పుడే కొట్టి చంపేస్తే ఆమె చనిపోతే నిత్యాగ్ని గుండానికి నరకానికి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో, అమ్మా ఇక నుంచి నీవు పాపము చేయకుము, నేను కూడా నీకు శిక్ష విధించనని చెప్పినప్పుడు ప్రియమైన వర్లరా, ఈ మాటలు ఇలాంటి మాటలు బ్రదర్ అది ఇస్తారా, చెల్లిస్తారా? ఇలాంటి మాటలు ప్రియమైనటువంటి వారలారా ఎందరో 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 బైబుల్లో మనం చూడగలిగితే, ఒక ఒక సినిమా హీరోయిన్ ఈమె ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. ఈమె కరడు గట్టిన పరమ పాపిమ. నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు, తమిళ్లో ఇంగ్లీష్లో చదువుతాను. నా ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చింది బైబిల్. దాంట్లో పర్టికులర్గా నేను టోల్ చేసిన ఈమె ఎవరంటే, ఈమె షకీలా. ఈమె గురించి మీకు తెలుసో లేదా? షకీలా ఈమె సినిమా, మరి సినిమాలు తీసేదిగా ఈమె కన్నా పాపులు ఎవరు ఉండరు, ఒక మాటలు చెప్పాలంటే. అర్థమవుతుందా? ఈమె ఏమంటుందో తెలుసా? యేసు ప్రభుల వారు బైబిల్లో ఒక మాట నేను విన్నాను, యేసు ప్రభు నోట మాట విన్నాను. ఏ మాట తెలుసా? ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మీలో పాపము లేనివాడు, అదే చెప్తుంది ఆయన. మీకు సౌండ్ లేదు కనుక వీలైతే సౌండ్ నింటే, పిన్ను నింటే మీకు అర్థమవుతుంది, బయటికి కూడా వినపడకూడదు. ఆమె అదే అంటుంది. ఏమంటుందో ఒకసారి పెట్టండి, చూడండి ఆమె ఏమంటుందో. ఓకే అయ్యగారు ఇక్కడ. ఈమె ఏమంటుందంటే, కరడుగట్టిన పాపాత్మురాలు. పాపాత్మురాలు సుమారుగా 13 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు, సుమారుగా 60 సంవత్సరాల వరకు అనేకమైన పాపము చేస్తూ పాప సంబంధమైన సినిమాలు తీసి తమ జీవితం అంతా కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకునే సందర్భంలో ఎవరో ఒకరు వచ్చారు, ఆమెకు సువార్త చెప్పారు, ఆమెకు దేవుని వాక్యం చెప్పారు. దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆమె మనస్సులో ఒక మాట, బలమైన మాట, యేసుక్రీస్తు నోట పలికిన మాట ఆమె హృదయంలో పడింది. ఏ మాట అది? ఆమె అంటుంది, నీలో పాపము లేనివాడు. ఒక వ్యభిచారిని యేసు ప్రభు మాట్లాడిన మాటని నేను చూసి నా మనస్సే నేను మార్చుకున్నాను సినిమాలు చేయకుండా అని సాక్ష్యం చెప్పిందండి షకీలా. ఆయన చెప్పిన మాటను అంత ఆకర్షించింది. నేను ముస్లింని అయినప్పుడు కూడా ఏ గ్రంథాలలో ఎవరి నోట వినని మాట నేను యేసుక్రీస్తు నోట మాట
విన్నాను. ఆ మాటకి నేను మారిపోయానని చెప్పి ప్రియమైన వాళ్ళ సాక్ష్యం. కనుక యేసు ప్రభు, అందుకే మనం పాఠం ఏం చెప్పుకున్నాం, వ్యభిచారులను మార్చిన ఒకే ఒక పుణ్య పురుషుడు యేసుక్రీస్తు మాట తప్ప, యేసుక్రీస్తు తప్ప ప్రపంచములు ఎవరు కూడా వారిని మార్చలేకపోయారు. ఏ దేవుడు అని చెప్పుకున్నవాడు, ప్రభు అని చెప్పుకున్నవాడు, ఈ భూమి మీద మళ్ళీ పెద్దలు అని చెప్పుకున్న వారు ఎవరు కూడా మార్చలేని గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలిగారు. ప్రియులారా, ఇంకా మనం చూడగలిగితే ఇంకా చరిత్రలో ఒక అంజలి అన్నటువంటి ఒక ఇజ్రా రోడ్ల మీద డబ్బులు అడుక్కునేది, మరి ప్రతి నిత్యం మరి భయంకరమైన పాపములో ఉండేది. అలాంటి వారిని ఆమె కూడా చెప్పింది. ఆమె కూడా ఏం చెప్పిందని కదా, ప్రభు మాటలు నన్ను ఆకర్షించాయి, ప్రభు మాటల ద్వారా నేను మార్చబడ్డాను, ప్రభు కొరకు నా చేసే జీవితాన్ని నేను అర్పించుకొని బ్రతుకుతాను ఈ భూమి మీద అని చెప్పి ఈ రోజు నశించుచున్న వారికి ఎందరికో సువార్త ప్రకటించడానికి బైబిల్ చేత పట్టుకొని ఒకనాడు పాడు చేసే మనసుతో ఉన్న వేషలుగా ఉన్న వీళ్ళు, వ్యభిచారులుగా ఉన్నది, ఈ రోజు బైబిల్ పట్టుకొని ప్రకటించే వారిగా వాళ్ళు మారిపోయారంటే ప్రియులారు, అంత ప్రభావితం చేయగలిగిందంటే ఎవరి మాట? యేసుక్రీస్తు మాట అండి. ఈరోజు సువార్త ప్రకటిస్తే మత మార్పులు జరుగుతున్నాయి. మరి అనేక మంది మరి ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా మత ఛాందస్సవాదులుగా కొందరు మాట్లాడుతున్నారు. కానీ ఎందరో నరహంతకులు, ఎందరో క్రూర మృగాలు, ఎందరో పాపులు, ఎందరో వ్యభిచారులు, నరహంతకులు ఈ భూమి మీద ఎందరెందరో కరడుగట్టిన నేరస్తులు సైతం యేసుక్రీస్తు మాటలు ఆకర్షింపబడి, మార్చబడి, బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా మారిపోయారండి ఈరోజు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, అంత గొప్ప పుణ్య పురుషుడిని కలిగిన మనం, అంత గొప్ప పుణ్య పురుషుడిని కలిగినటువంటి మనం మన జీవితములో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఎంతవరకు ప్రభు యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తున్నాం? మనం కూడా వ్యభిచారులకు సైతం వాక్యం చెప్తున్నామా వెళ్ళి? అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. పురుషుడు కూడా రకరకాల పాపాలలో ఉంటాడు. వానికి ఇది పాపం మంచిది కాదు, మనం ఇలా పాపములో ఉండకూడదు, పాపములో ఉంటే చనిపోతే నరకానికి వెళ్తాం. ప్రభుల వారు మాటలు ఇంత ఘోర పాపలను మార్చగలిగినాయి. నిన్ను మారుస్తాయి అన్నటువంటి సువార్త ఎంతమంది ప్రకటిస్తున్నాం? మనం ఎంతమందిని ప్రకటిస్తున్నాం? ఒక్క ఆమెను చదువుకున్నాం, ఎందుకంటే టైం ఉంది కనుక. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము ప్రియులరా, 4వ అధ్యాయము మరొక స్త్రీ గురించి కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము చూద్దాం, 2వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త పక్క అధ్యాయమే. యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. అమ్మ గట్టిగా చదవాలరా. ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయములో మీరు చూడగలిగితే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళింటాడు. ఆ వచనాన్ని దిగండి, వచనం చెప్పండి. 9వ వచనం. ఓకే అమ్మా. 4వ అధ్యాయము 8వ వచనం నుండి కూడా మనకు క్లారిటీ ఉంటుంది. 6వ వచనం నుండి కూడా చదువుకుందాం. 6వ వచనం నుండి చదువుకుందాం. అక్కడ యాకోబు బాయి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసి రీతినని ఆ బావి యొద్ద కూర్చుని ఉండెను. అప్పుడు ఇంచుమించు 12 గంటలాయను. అయితే ఆ సమయంలో మరి చదువమ్మ కింద సమరయ స్త్రీ, మళ్ళీ ఆ సమయములో ఏం చేసిందంటే ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. ఆ సమయములో ఆ సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చింది. ఏ బావిది? యాకోబు బావి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ బావి దగ్గరికి
సమరయ స్త్రీ అన్నటువంటి ఒక స్త్రీ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అమ్మ నాకు దాహం. ఇదంతా చెప్పాలంటే టైం చాలా అవుతుంది కనుక క్లుప్తంగా నేను చెప్తాను. కనుక ప్రియులారా, ఇక్కడ ఆయన దాహం ఇమ్మన్నప్పుడు ఆమె ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఆమె ఏమంటుందో చూద్దాం. 7వ వచనం. ఆ సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయులమైనటువంటి మమ్మను దాహమిమ్మని నీళ్ళు ఇమ్మని అడుగుతున్నావు. యూదులకును సమరయులకును పొంతిక లేదు. వారికి వీరికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే సమరయులు అనగా అన్యజనులు, అంటరాని వారని ఈరోజు మనల్ని కొందరు ఈ మిలిగిన వర్గాలని చూస్తూ ఉన్నారు. అలాగని ప్రేమైన ఒకనాడు యూదు జాతి అయినటువంటి వీళ్ళు మరి మిలిగినటువంటి తెగల్ని అలానే చూసేవారు. వారి నీళ్లు తాగరు, వారి భోజనం పెట్టిన తినరు, వారితో తాకరు, వారితో కూడా సరి సంబంధాలు వీళ్ళు పెట్టుకోరు యూదులు. కనుక నీవు నాకు దాహం ఇమ్మని అడుగుతున్నావే, యూదుడు అయిన నీవు సమరయులమైన మేము నీకు నీళ్లు పోస్తే నువ్వు తాగుతావా అన్నప్పుడు ఆయన ఎస్ నేను త్రాగుతానమ్మా, కానీ నాకు దాహం ఇమ్మని అన్నప్పుడు ఆ మాట మాట్లాడుతూ కింద అంటాడు. ఏమంటాడంటే కింది వచ్చినాన్ని చదువుకుందాం. 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహముని కిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునివ్వటానికి వచ్చాను. నీకు ఈయన ఏమడిగాడమ్మా? మొదట నీళ్ళని అడిగాడు. తర్వాత ఏమిస్తానంటున్నాడు? జీవజలముని ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆమె మైండ్ ఇదైపోయింది. అయ్యా, ఈ బావి లోతైనది, నీ దగ్గర తాడు లేదు, బిందె లేదు, ఏమీ లేదు, నువ్వు జీవజలం ఇస్తానంటున్నావు అంటే ఈ జీవజలం అంటే ఏమనుకుంటుంది? ఈ యాకోబు బావిలో నుండి తీసిన జలాలే మాకిస్తాడు అనుకుంటుంది. కానీ కాదు ప్రియులరా, ఆయన జీవజలమునగా దేవుని వాక్యాన్ని నీకు ఇస్తాను. దేవుని వాక్యం జీవము కలిగిన మాటలు నీకు ఇస్తాను. మళ్ళీ నీకు ఇవ్వాలంటే, నీకు నేను తాగనివ్వాలంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రమ్ము అన్నప్పుడు ఆమె ఏమంటుంది? నాకు పెనిమిటే లేడు. అంటే ఇప్పుడు పెనిమిటి లేడా ఉండడా అనేది యేసుప్రభుకి తెలుసా లేదమ్మా? రహస్య పాపాలు, మనిషి చేసే ప్రతి రహస్య పాపాలు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, యేసుక్రీస్తుకు తెలుసు, పరిశుద్ధాత్మకు తెలుసు. కనుక ఇప్పుడు ఆయన ఊరికేనే మాట్లాడాడు ఆయనతో. నాకు పెనిమిటి లేడన్నప్పుడు ఆయన అంటున్నాడు, లేదు తల్లి, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. కనుక మరి నాకు పోయే జీవజలము నాకు ఇమ్మంటే లేదమ్మా తీసుకొని రా అన్నప్పుడు ఎందుకు మాట్లాడాడంటే ప్రియులారా, ఆమెలో పాపము, ఆమెలో ఉన్న వ్యభిచార తత్వాన్ని బయటికి తీసి ఆమెను సరిచేయటానికి దీనిని యేసుప్రభుల వారు చెప్పినట్టుగా మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు యేసుప్రభుని ఎలా గుర్తిస్తుంది? అయ్యా, నీవు ప్రవక్తవని, దేవుడు పంపినవాడని మా పితరుల ద్వారా మేము విన్నాం. మా హృదయ రహస్యాలు చెప్పేవాళ్ళు ఒకే ఒకరు ఎవరు తెలుసా? ప్రవక్తలు అన్నటువంటి విషయాన్ని ఆమె గ్రహించి ఉన్నప్పుడు మరి ఈ సంగతిని మరి వెళ్ళిపోయి ఎవరెవరిని తీసుకొచ్చింది? 26వ వచనం. అదే 4వ 26వ కింది వచనానికి మనం వెళ్ళిపోతే ఆమె ఎవరెవరికి సువార్త ప్రకటించడానికి అవకాశాన్ని కల్పించిందో చూడండి. ఆమె వెళ్ళి యేసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయననని ఆమెతో చెప్పాను. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయనతో చెప్పినటువంటి వాటన్నిటిని ఆయన ఏం చెప్తున్నాడు ఆమెకి వీళ్ళు పట్టించుకోలేదు. అలాగనే మరి వీళ్ళు గద్దించను లేదు యేసుప్రభుని. ఏదేమైనా యేసుప్రభుల వారు మార్పు కొరకు చెప్తారు అన్నటువంటిది చెబుతూ ప్రియులరా కింది వచ్చినాన్ని చూద్దాం. 29 అనుకుంటా. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి
మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడానికి రండి అని చెప్పి ఎవరెవరిని పిలిచిందమ్మా? ఎవరెవరిని పిలిచింది? తన గ్రామములో ఉన్న వారిని అందరినీ నా రహస్య పాపములను చెప్పిన ఈయన మెస్సయ్య, మన ఊరికి ఇదిగో ఒక రక్షకుడు, ఒక గొప్ప నీతిపరుడైనటువంటి క్రీస్తు వారు వచ్చి ఉన్నారు కనుక ఆయన బోధ వినటానికి, ఆయన మాటలు వినటానికి ఆ సమరయ స్త్రీ వారిని, ఊరు వారిని అందరినీ కూడా తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర ముంగిట పెట్టేసింది. యేసుప్రభు దగ్గర వారిని అందరినీ కూడా పెట్టేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాలనుకొని తెచ్చిపెట్టింది ఆమె? నా రహస్య పాపములు చెప్పిన ఈయన వాళ్ళందరి పాపములను తీసివేయటానికి వచ్చిన లోకరక్షకుడు అని చెప్పి వారందరినీ నమ్మింపచేసి అందరికి సువార్త ప్రకటించి ఒక గొప్ప ధన్యతను సమరేశ్వరి కల్పించినట్టుగా మనము లేఖనాల్లో 2026 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ లేఖనాలను నేటికి ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఈ మాటలు సజీవ సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు కనుక ప్రియమైన వాళ్ళరా, ఎట్టి వారిని సైతం మార్చడానికి మన ప్రభు నడుము కట్టినాడు కనుక మనము కూడా మార్చుకోవాలి, మనం కూడా మార్చాలి. మార్చడానికి బోధ చేయాలి తప్ప, మనం మాట్లాడాలి తప్ప ఏదో హేళన చేసే విధంగా నువ్వు ఇలాంటి దానవు, నువ్వు ఇలాంటి వాడు, అందుకే నీతో నేను మాట్లాడను, నువ్వంటే నాకు అసహ్యము, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు మహాచిరాకు అనుకుంటూ మనం దూషిస్తూ హేళన చేసుకుంటూ వెళ్ళిపోతే మారతారా? ఇంకా మారరా? అలాంటి వారు మారతారా? మారరా? అప్పుడు అంటుంది నువ్వు ఇలాంటి వాడవి, నువ్వు అలా పాపం చేసావు, ఇలా పాపం చేసావు అని భార్య భర్త నువ్వు ఇలా పాపం చేసావు, ఇలా పాపం చేసావు అని ఇరుగు పొరుగు వారు మీరు ఎలాంటి పాపాలు చేశారని. కనుక ప్రియమైన వాళ్ళరా, పాపమును పచ్చాలని చేసే బోధ యేసుక్రీస్తు నోట మనం వింటూ ఉన్నాం కనుక అలాంటి వారిగా ఉండాలన్నటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తున్న దేవుడి పద్య వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. కానుకలను పోగు చేయండి అమ్మ, కానుకలు లేండి. అన్నకే